బాబా రావయ్యా భక్తుల బ్రోవవయ్యా షిరిడి వాస రావయ్యా మా మదిలో కొలువుండయ్యా జలముతో దివ్వెలు వెలిగించావు కలరా వ్యాధిని పారద్రోలావు కామిత వరదుడైల వెలిసావు కామిత వరదుడైల వెలిసావు బాబా రావయ్యా భక్తుల బ్రోవవయ్యా బాబా రావయ్యా భక్తుల బ్రోవవయ్యా సాయినాథుడా సకల రూపముల దర్శనమిచ్చి సన్మార్గముని చూపావు సన్మార్గముని చూపావు బాబా రావయ్యా భక్తుల బ్రోవవయ్యా బాబా రావయ్యా భక్తుల బ్రోవవయ్యా శివకేశవులే నీవయ్యా అల్లా యేసువి నీవయ్యా అన్ని మతముల ప్రజలందరికీ బోధనలెన్నో చేశావయ్యా బోధనలెన్నో చేశావయ్యా బాబా రావయ్యా భక్తుల బ్రోవవయ్యా బాబా రావయ్యా భక్తుల బ్రోవవయ్యా భక్తులకు నిరతము నీడై నిలిచావు నింబ వృక్షపు నీడలలో నిత్యం కొలువై ఉంటావు ఆర్తితో నిన్ను పిలిచినచో ఆపదరానీకుంటావు ఆపదరానీకుంటావు షిరిడి వాస రావయ్యా మా మదిలో కొలువుండయ్యా నిన్నే నమ్మినామయ్యా మమ్ముల నీలుకోవయ్యా బాబా రావయ్యా భక్తుల బ్రోవవయ్యా బాబా రావయ్యా భక్తుల బ్రోవవయ్యా షిరిడి సాయి కథ ఎంతో హాయి కదా మహిమాన్వితమే ఈ కథ మనసుల నిలుచునుగా షిరిడి సాయి కథ ఎంతో హాయి కదా మహిమాన్వితమే ఈ కథ మనసుల నిలుచునుగా ఇలలో షిరిడి పురమున నాడు అడుగిడినాడో బాలుండు బాలుని చూసి మహర్షాపతి ఆవో సాయని పిలిచాడు నాటి నుండి ఆ బాలుడు అచట సాయి బాబాగా మారాడు నాటి నుండి ఆ బాలుడు అచట సాయి బాబాగా మారాడు తానే దైవము అయినాడు తన మహిమలు చూపసాగాడు తానే దైవము అయినాడు తన మహిమలు చూపసాగాడు
కథ మనసుల నిలుచునుగా. బాలుని చూసి పురజనులంతా సామాన్యుడు కాడన్నారు. భగవంతుడే ఈ బాలుని రూపాన వచ్చాడని ప్రజమునిశారు. హరిహర బ్రహ్మ రూపమే బాబా రూపమనన్నారు. హరిహర బ్రహ్మ రూపమే బాబా రూపమనన్నారు. అందరూ సాయిని కొలిచారు, ఆనందంగా గడిపారు. అందరూ సాయిని కొలిచారు, ఆనందంగా గడిపారు. షిరిడి సాయి కథ ఎంతో హాయి కదా. మహిమాన్వితమే ఈ కథ మనసుల నిలుచునుగా. నింబ వృక్షపు నీడలలో నీవే కొలువై ఉన్నావు. పెనుమంటలగసే కొలిమిలోన పసిబాలుని కాపాడినావు. గీతా బైబిల్ ఖురానులే వేద సారమని అన్నావు. గీతా బైబిల్ ఖురానులే వేద సారమని అన్నావు. 11 నీ వచనాలు బాబా మా కవి వేదాలు. 11 నీ వచనాలు బాబా మా కవి వేదాలు. షిరిడి సాయి కథ ఎంతో హాయి కదా. మహిమాన్వితమే ఈ కథ మనసుల నిలుచునుగా. కుంటి గుడ్డి మూగా చెముడు అందరి బాధలు బాపాడు. మహమ్మారియా కలరా వ్యాధిని ఊరి నుండి తరిమేశాడు. కొలిచిన వారికి కోర్కెలు తీర్చే కొంగు బంగారమైనాడు. కొలిచిన వారికి కోర్కెలు తీర్చే కొంగు బంగారమైనాడు. జలముతో దివ్వెలు వెలిగించి జ్ఞానమందరికి పంచాడు. జలముతో దివ్వెలు వెలిగించి జ్ఞానమందరికి పంచాడు. షిరిడి సాయి కథ ఎంతో హాయి కదా. మహిమాన్వితమే ఈ కథ మనసుల నిలుచునుగా. ప్రతి గ్రామములో ఈనాడు సాయి మందిరములెన్నెన్నో. ప్రతి ఒక్కరికి సాయి దేవుడే తోడు నీడై నిలిచాడు. భక్తులందరి బాధలు తీర్చే భగవంతుడే తానయ్యాడు. భక్తులందరి బాధలు తీర్చే భగవంతుడే తానయ్యాడు. కనులు తెరచిన కనులు మూసిన బాబా ఎదురుగా నిలిచాడు. కనులు తెరచిన కనులు మూసిన బాబా ఎదురుగా నిలిచాడు. షిరిడి సాయి కథ ఎంతో హాయి కదా. మహిమాన్వితమే ఈ కథ మనసుల నిలుచునుగా. షిరిడి సాయి కథ ఎంతో హాయి కదా. మహిమాన్వితమే ఈ కథ మనసుల నిలుచునుగా.